మరి అదొక్కటి చాలదా? నువ్వు ఆ 8,000 లైట్లు రాష్ట్రం మొత్తం ఈ 5 సంవత్సరాలకు ఒక్క సంవత్సరంలో వాళ్ళు ఫ్రాడ్ చేసిన డబ్బులతోటి 5 సంవత్సరాలు పెట్టవచ్చు ఆ డబ్బులను. ఈ విధంగా మిస్యూజ్ ఎక్కడైతుందో అక్కడ కంట్రోల్ చేస్తే రాష్ట్రం బ్రహ్మాండంగా నడపచ్చు. కాకపోతే వీళ్ళు మొత్తం గాడి తప్పిపోయింది కాబట్టి గాడిలో పెట్టడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే. అండ్ మీ కార్పొరేషన్ ఎట్లా సెట్ చేస్తారు అనుకుంటున్నారు? బ్రహ్మాండంగా ఉన్నది మా కార్పొరేషన్. మాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి ఉన్నారు. ఆయన కూడా ఎంతసేపు వర్క్ మైండెడ్ మనిషి. నువ్వు ఏదన్నా పని ఉన్నదంటే 10 సార్లు ఎవరి దగ్గరకన్నా పోయి ఆ పని కావాలని చూస్తాడు. ఇప్పుడు నేషనల్ హైవే ఆయన ఎంపీ ఉండి 700 కోట్లు తీసుకొచ్చాడు 30 కిలోమీటర్లకే. ఇప్పుడు 6 లైన్ల రోడ్ అవుతున్నది. ఆ విధంగా మొత్తం ఈ రాష్ట్రంలో R&B రోడ్ల మీద ఇప్పటి వరకు ఉన్న యాక్సిడెంట్స్ను కనీసం ఒక 50-60% అన్న తగ్గేయాలని ఒక ప్రణాళికబద్ధంగా వర్క్ చేస్తున్నారు. ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఏడన్నా ఒక యాక్సిడెంట్ అయితే దాని మీద రివ్యూ పెట్టుకొని ఏ విధంగా మనం ఫర్దర్గా మళ్ళీ నెక్స్ట్ యాక్సిడెంట్లు జరగవద్దు. మీరు చూసుంటారు నిన్న మొన్న ఈ 6 నెలల సంది ప్రతి దగ్గర నేషనల్ హైవే మీద కూడా ఏమైనా యాక్సిడెంట్ స్పాట్స్ ఉంటే దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో తగ్గేయటానికి ఒక ప్రణాళికబద్ధంగా చేస్తున్నారు. అంటే గతంలో అసలు కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఎవరికి తెలియకపోయేది, అదైతే ఓపెన్గా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మీ హయాంలో మీరు కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. సో మీకు ఆ ఫ్రీడమ్ ఉందనుకోవచ్చా కార్పొరేషన్ చైర్మన్లకి? డెఫినెట్గా మేము కష్టపడి పనిచేస్తే మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మా ప్రభుత్వం నుంచి కానీ మా ముఖ్యమంత్రి గారి నుంచి వెన్నుదట్టి మీరు పని చేయండి అని చెప్పే పరిస్థితి ఉంది. చేతులు కట్టుకొని పోయి నిలబడే పరిస్థితి మా ముఖ్యమంత్రి దగ్గర అయితే లేదు. ఇది ప్రాబ్లం ఉందంటే ఆయన అర్థం చేసుకుంటాడు, గైడ్ అంటాడు. మీరు ఏం మన రాష్ట్రానికి మంచి జరిగేది ఉంటే ఏదంటే అది పని చేయండి అని చెప్తున్నారు. మొన్న మాకు మీటింగ్ పెట్టారు, ఆ రోజు చెప్పిండ్రు మీరు స్వచ్ఛందంగా మీకు ఏ విధంగా మీరు ఈ రాష్ట్రానికి మంచి జరిగే పని ఉందో మీకు ఫ్రీడమ్ ఇస్తున్నాం, పని చేయండి అని చెప్తున్నారు. ఆ ప్రభుత్వం లేదు ఉండేనా? వాస్తవంగా చెప్పురాజు అంత కనపడలేదు ఉండేనా? మంత్రులకి లేదా చైర్మన్లకి ఇక్కడ ఇంకా మంత్రులకి ఎమ్మెల్యేలకి లేనిది బానిస బతుకులు బతికిరు 10 ఏళ్ళు ఈ రాష్ట్రం తెలంగాణ వచ్చినాక. ఆ తేడా ఇప్పుడు ఉంది కదా అందరికీ. నీలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర ఏదంటే అది అడిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు అంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహం సెక్రటరియట్ దగ్గర పెట్టడానికి గల కారణాలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ కోసం తెలంగాణ తల్లిని పెట్టాలని బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు. మరి రాజీవ్ గాంధీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నట్టు? రాజీవ్ గాంధీ ఈ రాష్ట్రం ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించిండు. ఆయన ప్రధానిగా చేసినప్పుడు కొత్త కొత్త సంస్కరణలు చేశారు. 73-74 పంచాయతీరాజ్ చట్టం కానీ, 18 ఏళ్ళకి ఓటు హక్కు కానీ, ఇలాంటి ఎన్నో స్కీములు, టెలికమ్యూనికేషన్ కానీ ఎన్నో స్కీములు తీసుకొచ్చింది ఆయన. అలాంటి వ్యక్తి పెడితే తప్పేముంది? పెట్టని తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెడుతున్నాం కదా, అందులో అనుమానం ఏముంది? ఆ విగ్రహాల కాడ అసలు నిజంగా బుద్ధి ఉన్న వాళ్ళు ఉంటే అపోజిషన్ ఏం చేయాలా? ఇగో ఈ ప్రపోజల్ ఇది చేస్తే మంచిగా ఉంటుందని చెప్పే తెలివి ఉందా బీఆర్ఎస్ వాళ్ళకి? ఇప్పుడు ఒక్కరికి చెప్పును ఇది చెయ్యి మంచి పని అవుతుంది ఇది, అట్లాంటివి చెప్పకుండా ఈ రాజీవ్ గాంధీ లేకపోతే ఇంకోటి ఆ కోడిగుడ్డు మీద ఎన్నింటికెళ్ళి ఉన్నాయి కూడా విగ్రహమనో, లేకపోతే ఈ రైతు బంధు ఎవరికో ఒకరికి తప్పుపడి రాకపోతే వాళ్ళకి రాలేదు మేము హెల్ప్ లైన్ పెట్టినాము, గవ్వే మాటలు చెప్పేది.